ఇట్ లాస్ట్ ఫైనల్కి అయితే రీచ్ అయిపోయినాం. మనం ఇక్కడైతే ఒకరిని అడిగినాం అన్నమాట ఇటు వెళ్ళాలి అనేది. సో అక్కడ బోర్డు ఉండే కదా ఇందాక వచ్చేటప్పుడు, ఆ బోర్డు కాడ నుంచి అయితే రిటర్న్ తీసుకుని ముందుకైతే వెళ్తున్నాం. కోట మొత్తం మెదక్లో అయితే ఉంటుందన్నమాట. మెదక్ ఫోర్ట్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి అయితే మనకి 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా దారుణం అబ్బా. అంటే ఒక విలేజ్లో నుంచి అయితే రావాల్సి వస్తుంది అన్నమాట ఈ రూట్కి రావాలంటే. ఓ ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఓ ఏంది ఇది, ఇంత వస్తలేమో. రూట్ మొత్తం అయితే బాగానే ఉంది. రూట్ అయితే ఇక్కడ ఎవరో మనిషి నిలబడి ఉన్నారు. సో ఇదే అన్నమాట కోట వచ్చేసి. స్ట్రైట్గా వెళ్ళాలా ఏంది ఇప్పుడు? ఇదేంది ఇది? కోట అయితే స్ట్రైట్గా లేదు. ఓడి అమ్మ. ఓకే ఓకే, ఇది మొత్తం వచ్చేసి ఘాట్ రోడ్ లాగా అనిపిస్తుంది నాకైతే. పైకి వెళ్ళాలి ఇప్పుడు మనము. పైకి వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి అయితే పైకి వెళ్ళాలి. మరి పైన టికెట్స్ ఏమైనా ఉంటాయా లేకుంటే ఏంటా అనేది అయితే అర్థమవుతుంది నాకు. సో పైకి పోతే కానీ మనకు తెలియదు అనమాట. ఈ కొండ వచ్చేసి మొత్తానికి అయితే మనకు 500 ఫీట్స్ పైన అయితే కట్టారు. ఓ మై గాడ్, రూట్ చూసారు ఎట్లుందో, మొత్తం వంకర్ టింకర్గా. వావ్, లొకేషన్ కూడా బాగుంది. మొత్తం ఘాట్ రోడ్ ఇదంతా. వచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా రావాలి, మనం చూసుకుంటూ రావాలి. ఎందుకంటే ఎక్కడన్నా స్కిడ్ అయినామంటే చక్కగా కింద పడతాం అన్నమాట. అట్లా ఉంటుంది రోడ్ అంతా. ఇంత కొండ మీద కట్టిరంటే అది గ్రేటే. సో ఫైనల్గా అయితే మనమైతే వచ్చేసినాం అని అనుకుంటున్నా. చూస్తుంటే వచ్చినట్టే అనిపిస్తుంది. ఇదే ఓకే వచ్చేసినాం ఫైనల్గా. వచ్చేసినాము. మెదక్ ఫోర్ట్ వచ్చేసినాము. ఆగినాము. వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ ట్రావెల్ బ్లాగ్స్. సో మనం ఇవాళ వచ్చేసి మెదక్లోనే ఒక అద్భుతమైన కోట అన్నమాట. ఇది వచ్చేసి మెదక్ ఫోర్ట్. సో దీనికి సంబంధించి ఇవాళ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుందాం. దీని గురించి ఒక హిస్టరీ అయితే ఉంది, మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఇక్కడ అయితే దాచుకుని ఉన్నాయి. సో మొత్తం ఇవాళ వీడియోలో అయితే దీన్ని మొత్తం కవర్ చేసేస్తా. ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ బండి పార్క్ చేసిన. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రీ అయితే ఇక్కడే. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా రోడ్ అంతా ఎట్లా ఉందో. మొత్తం ఒక సర్కిల్ షేప్ ఇట్లా మీదికి అయితే ఉంది. సో కోట ఎంట్రన్స్ అయితే ఇదే అన్నమాట. మనకి ఇటు నుంచి అయితే మీదికి వెళ్ళాలి. పైన ఇంకెన్ని రహస్యాలు దాచుకున్నాయో మొత్తం స్టోరీ, దీని గురించి మొత్తం చరిత్ర కూడా ముందు వెళ్తూ మొత్తం చెప్తూ ఉంటా. మీరైతే రండి, నాతో ఫాలో అవ్వండి. ఒకసారి అక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. మొత్తం విలేజ్ మొత్తం కనిపిస్తుంది మీకు. అక్కడ కనపడుతుందా చర్చ్? ఇదే మెదక్ చర్చ్ అన్నమాట. మనకి ఫోర్ట్లోకి ఎంట్రీ కాగానే మనకైతే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన హరిత రిసార్ట్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఫుడ్కి కూడా ఎక్కడ కూడా డోకా ఉండదు. ఈ హరిత రిసార్ట్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడైతే తెలంగాణని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇక్కడైతే పెట్టరన్నమాట. మొత్తం తెలంగాణ గవర్నమెంటే ఇది చూసుకుంటుంది. ఫుడ్కి కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఒకసారి అది కూడా చూసేద్దాం రండి. సో మనకి ఇదే హరిత రిసార్ట్స్ అన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటుంది మొత్తం. ఇక్కడ మనకి స్నాక్స్ అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. చూడొచ్చు. ఎవరైనా స్టే చేయాలనుకుంటే కూడా రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ భోజనాలు అన్నీ దొరుకుతాయి, స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. టీ కూడా తాగొచ్చు. పద ఇంకా ఉన్నాయి, చాలా చూడాలి. చాలా 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 రహస్యాలు ఉన్నాయి, ఇంకా మీకు చూపిస్తారు రండి. ఒకసారి గోడౌన్ అయితే చూడండి ఎంత ఎట్లా కట్టిర్రో మొత్తం. అసలు ఎలా కట్టిర్రో ఏమో ఈ కొండ మీద. ఇంకా చూద్దాం అసలు కోట ఎలా ఉందో మొత్తం. అసలు మెయిన్ పైన ఉంది కోట, ఎట్లుంటుందో చూడాలదా. సో ఇక్కడ చూసిర్రా మనకి ఇది వచ్చేసి మొఘల్స్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అప్పట్లో మొఘలు ఉన్నప్పుడు కట్టించారు. చింటగా నువ్వు ఈడ కూడా వచ్చినావురా. చూద్దాం లోపల ఇంకెట్లుందా రండి. మొత్తం ఎట్లుందో చూడండి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, డోర్ వేసి లాక్ వేసి ఉంది. ఇక్కడ పైన చూడండి ఒకసారి ఎట్లుందో. కోట అయితే ఎప్పటిదో, కానీ పెయింట్ అయితే కొత్తగా వేసినట్టుంది. అది కూడా బాగా గలీజ్గా తయారైంది. ఇక్కడ మొత్తం చూస్తుంటే డోర్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ డోర్లు ఉండేవి ఒకటి మనకు పైన కనిపిస్తున్నాయి కదా, ఇంజస్ టైప్ లాగా కనిపిస్తున్నాయి. సో దాంట్లో అయితే ఇంజస్ టైప్లో ఇక్కడ మనకు డోర్స్ అయితే ఉంటుండే. గొల్లం పెట్టుకోవడానికి కూడా ప్లేసెస్ ఉంటుండే. మొత్తం చూడండి ఆ హోల్స్ వచ్చేసి దాంట్లో గొల్లం పెడుతుండే అనమాట. పెద్దది డోర్లు కూడా పెద్దగానే అనిపిస్తున్నాయి చూడడానికి. సో ఇటు చూద్దాం రండి ఇంకేమేమి ఉన్నాయో. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇదంతా చూస్తుంటే నాకైతే ఇది చెరసాల లాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి అయితే మనకు స్టెప్స్ ఉన్నాయి మీదికి వెళ్ళడానికి.
చూద్దాం పైకి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి ఏమవున్నాయి అనేది. ఇక్కడ చూస్తుంటే మొత్తం అయితే నాకైతే అట్లే కనపడుతుంది, చెరసాల ఉన్నట్టుగా. ఇక్కడ బంధించే వాళ్ళని హింసించేవారు అన్నమాట, శత్రువులని. ఇక్కడ కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి మనకి, చూద్దాం రండి. ఇదంతా మొత్తం చూస్తుంటే మొత్తం శిథిలమైపోయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను నేనైతే. సో మీదికి వెళ్దాం రండి, మీది ఇంకేమున్నాయా. ఓ మై గాడ్, ఒకసారి లొకేషన్ చూడండి, ఏమన్నా ఉందా మొత్తం. ఆడ చూస్తుంటే దూరంగా చెరువు అయితే కనపడుతుంది మనకి. మొత్తం లోయని, ముందు ఇటు నుంచి ఉన్నట్టుంది దారి నాకు తెలిసినంత వరకు. ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. అప్పట్లో ఇదే దారి వాడేటోళ్ళేమో రాజుల వారు, లేకుంటే ఇంకా లోపల ఏమైనా దాచుకున్నాయేమో. ఇదంతా ఒక రహస్య కోట అన్నమాట. దీంట్లో ఎన్ని రహస్యాలు దాగున్నాయో మనకి తెలీదు. ఇందాక మనం పైనుంచి చూసినాం కదా ఒక దారి, ఇక్కడ అయితే దారి ఉంది, మరి లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు నాకైతే తెలీదు. రిస్క్ తీసుకుని పోవచ్చు. కానీ ఇక్కడ చూసిరా సైడ్లకి, ఇక్కడ నాకు తెలిసి మన సైనికులు అయితే ఉంటారు ఇక్కడ. ఎవరన్నా వస్తున్నారో లేదో చూడొచ్చు. ఇక్కడ ఇది చూసారా, ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది మనకి ఇక్కడ గేట్స్ ఉండేటివి. చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గేట్స్ ఉండేటివి. పైనుంచి అయితే వెంటిలేషన్ ఉంటుండే అన్నమాట. క్లియర్గా అర్థమవుతుంది మనకి కోట ఎలా ఉందనేది. లోపలికి వెళ్ళొచ్చు కానీ రిస్క్ ఎందుకు మనకి అని ఆలోచిస్తుంది. ఎంట్రీ చూడండి ఎట్లుందో, పెద్ద పెద్ద రాళ్ళతో బాగా నిర్మించారనమాట. పైకి వెళ్దాం, ఇంకేమున్నాయో చూద్దాం. ఈ స్టెప్స్ చూస్తుంటే పెద్ద పెద్ద రాళ్ళతో బాగా నిర్మించారు, కానీ మధ్యలో మధ్యలో కూడా కొంచెం సిమెంట్ వేసి కట్టిర్రు. నాకు తెలిసి అడుగులు పెట్టాలంటే కాలు స్లిప్ అయ్యే రేంజ్లో ఉన్నాయి స్టెప్స్ కూడా. మనకు నోటీస్ బోర్డ్ అయితే పెట్టినానమాట, మీరు ఒకసారి అయితే వీడియో కూడా పాజ్ చేసి చూసుకోండి. సో ఇక్కడ చూసారా మెయిన్ ద్వారం ఇది. దీని గురించి చెప్పే కన్నా ముందు ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ప్రతి కథలోను, ప్రతి కోటకు సంబంధించిన కథలోను మనకైతే ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఏంటి అంటే, శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు అక్కడి నుంచి వేడి వేడి నూనె, వేడి వేడి నీరు, శత్రువులు ఎవరెవరు వస్తున్నారో చూసి మనకు కనపడని విషబాణాలు ఇక్కడి నుంచి చూసి వాళ్ళకి మన సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పేవారు అన్నమాట. ఇక్కడి నుంచి దాడి చేసేవారు, శత్రువులు కూడా మీదికి రాకుండా ఉండడానికి ఇక్కడి నుంచి అయితే నూనె పోసేవారు అన్నమాట, వేడి వేడి నీరు కూడా పోసేవారు. ప్రతి కథలోని ఇదే ఉంటుంది. సో మెయిన్ ఇంకా వెళ్దాం మనం, చూద్దాం ఇంకా కోటలు ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయో. అసలు ఇది కట్టడానికి మనుషులు అయితే చాలా కష్టం. ఇవన్నీ తీసుకురావాలంటే దీన్ని నిర్మించాలన్నా కూడా ఏనుగులను అయితే తీసుకొచ్చి దీన్ని అయితే నిర్మించారు. ఒకసారి రండి చూడండి మీరు, ద్వారాలు ఎంత పెద్దగా ఉన్నాయో. దీని ఒక మనిషి దొబ్బాలంటే చాలా కష్టము. ఇక్కడైతే ఒకసారి పైన కూడా చూడండి, పైన కూడా మనకైతే ఇంజస్ లాగా ఉన్నాయి హోల్స్. సో దాంట్లో డోర్లు ఉంటుండే ఈడ, మళ్ళీ ఈడ మనకి అది ఉన్నది గొల్లం టైప్. ఈ హోల్లో బట్టి అంత గొల్లం టైప్స్ అయితే ఉంటాయి మొత్తం. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు దీన్ని మనము ఇట్లా తెరవాలంటేనే చాలా కష్టం అది. అప్పట్లో మరి ఎట్లా తీసేవాళ్ళేమో. ఇక్కడ చూస్తారు కదా మనకి, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకైతే సైనికులు ఉండేవాళ్ళు. ఇక్కడ సైనికులు ఉండి మనకైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే పైకి పంపించేవారు అనమాట. ఇన్ఫర్మేషన్ కూడా కొత్త రాజు ఎవరైనా మీట్ అవ్వాలన్నా కానీ కూడా పైకి అయితే ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళు. రండి చూద్దాం, ఇంకా పైన అయితే చాలా ఉంది. ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ ఏరియా ఉందో ఇక్కడ. వావ్, మొత్తం ఓపెన్ ఏరియా. సో ఒకసారి అక్కడ చూడండి, అడేదో ఉంది, చూద్దాం రండి ఒకసారి. ఫాస్ట్గా రా బాబా, ఎందుకంటే మళ్ళీ లెంత్ అయిందంటే వీడియోలు చూడడం కష్టం అయిపోతుంది. హే ఇక్కడ చూడండి, హనుమంతుడిది విగ్రహం. హనుమంతుడిదేనా? హనుమంతుడి విగ్రహమే. అయ్యయ్యో శిథిలమైపోయింది. ఈ విగ్రహాన్ని చూస్తుంటే దాడిలో మొత్తం శిథిలమైనట్టు అనిపిస్తుంది. చూస్తుంటే గోడలు కూడా శిథిలమైపోయినాయి. మరి దాడిలో అయిందా మరి ఎప్పుడైందో తెలీదు. మోస్ట్లీ దాడిలోనే అయిపోయి ఉంటుంది. రండి ఇంకా చూద్దాం. కూడా ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి. ఇందాక మనం కింద చూపించాను కదా మీకు, ఇక్కడ ఏదో దారి ఉందని చెప్పి, అది ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళేవారు అనుకుంటా. చూద్దాం ఇంకా పైన ఏమైనా ఉన్నాయి అనేది. అసలు చూడండి ఆ కోటను అసలు నిర్మించడం వాళ్ళ తెలివి ముందు మనమెంత.
అసలు ఏ నుంచి ఎటు పోతామో కూడా అర్థం కాదు, అట్లా కట్టుకుంటారు వీళ్ళు. ఓ మై గాడ్, ఓ వా, ఏమన్నా ఉందా లొకేషన్, క్రేజీ అసలు. ఇప్పుడు మనం కథలోకి వెళ్తే ఈ కోట 12వ శతాబ్దంలో కట్టింది. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు ఆయన ఈ కోటను అయితే నిర్మించడం అనమాట, మెదక్ ఫోర్ట్. ఇది వచ్చేసి టోటల్ 500 ఫీట్స్ హైట్లో అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు చూడండి, ఇక్కడి నుంచి శత్రువులు ఎవరైనా దాడి చేయాలంటే ఈ కోటలో ఎక్కడ ఎవరు ఉన్నారనేది కనుక్కోవడం చాలా కష్టం శత్రువులకి, అంత బాగా నిర్మించాడు. అంటే శత్రువులు మనకు వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు దాడి చేయడానికి అంటే మనకు తెలుస్తుంది. బట్ ఈ కోటలో ఎక్కడ ఎవరు ఉన్నారు అనేది కూడా తెలియదు, అంత జాగ్రత్తగా అయితే కట్టాడు అన్నమాట. దాని తర్వాత కుతుబ్ షాహీల చేతిలోకి అయితే వెళ్ళింది 17వ శతాబ్దంలో. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిండ్రు అనమాట. దాని తర్వాత కుతుబ్ షాహీలు వాళ్ళకి సంబంధించి ఒక మస్జిద్ని అయితే నిర్మించారన్నమాట ఈ కోటలో, అది కూడా చూపిస్తా. సో ఈ కోటకు రావాలంటే మనకు అక్కడ బస్ స్టాప్ అయితే కనిపిస్తుంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి మీరైతే కోటకు అయితే రావచ్చు. జస్ట్ ఎంతో దూరం కాదు, ఒక 100 నుంచి 150 మీటర్స్ దూరం అయితే ఉంటుంది అంతే. వచ్చి మీరైతే ఇక్కడ చూడొచ్చు అన్నమాట కోటను కూడా. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ నిలబడి శత్రువులు ఎవరెవరు వస్తున్నారో మన సైనికులందరూ ఇక్కడ నిలబడి అయితే చూసేవారు అన్నమాట, శత్రువులు ఎవరు వస్తున్నారో అనేది. సో రీసెంట్గా కొన్ని కట్టడాలు అయితే జరిగినాయి ఇక్కడ. ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎక్కడెక్కడి నుంచి ఎంట్రీస్ ఉన్నాయా ఏందా అనేది. చూస్తుంటే మొత్తం ఒక రెనోవేషన్ అయితే అయింది ఇక్కడ. చాలా వరకు అయితే ఇక్కడి నుంచే మనకు శత్రువులు ఎవరు వస్తున్నారో అని చూసి దాడి చేసేవారు. అలా ఉంటుంది కోట. అసలు తెలీదు, అసలు ఇక్కడ ఎవరు ఉన్నారనేది కూడా తెలియకుండా చేసిర్రు, అలా కట్టిర్రు అనమాట ఇక్కడ. అది హైలైట్. మనం ఎంత వాళ్ళ ముందు అక్కడ చూసారు కదా, అక్కడ కూడా ఏదో రూమ్ లాగా ఉంది, ఆడ కూడా సైనికులు ఉండేవారేమో. చూద్దాం రండి, దారి ఉందో లేదో కూడా నాకు తెలియదు, బట్ చూద్దాం. హే, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో గృహ ఉంది చూడండి, అది కూడా రూటే అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం రండి ఒకసారి ఏమేమి ఉన్నాయో దాని లోపల. ఓ మై గాడ్, అసలు కింద చూడండి చాలా శిథిలమైపోయినాయి అన్నీ, ఇంకా చాలా ఉన్నట్టుంది లోపల. చెప్పాను కదా మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇక్కడ. తీసే కొద్దీ మనకు తెలుస్తలేదు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంకా తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి, చాలా బయట పడుతూనే ఉన్నాయి. అక్కడ కూడా ఏదో చిన్న ద్వారం లాగా అయితే ఉంది, మేబీ అక్కడ కూడా ఉండేవారేమో సైనికులు. ఇదంతా గోడ అనుకుంటా, మొత్తం పడిపోయింది పాతయి కాబట్టి. ఈడ కూడా సైనికులు ఉండేవాళ్ళు. చూస్తుంటే చిన్న ద్వారం లాగా అయితే ఉంది. పైకి కూడా ఎక్కొచ్చు అనుకుంటున్నా, కాకపోతే చూస్తుంటే మొత్తం శిథిలమైపోయింది. సరే అయితే చూద్దాం ఉందో లేదో దారి. మనకైతే ఒక ద్వారం అయితే ఉంది, నాకు తెలిసి ఇక్కడి నుంచి కిందికి వెళ్ళేవారు అనుకుంటున్నా. చూద్దాం రండి, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కడ ఏముంటే తెలీదు. ఓకే, ఇక్కడ సైనికులు ఉండేవారేమో. చూస్తుంటే ఇక్కడ కూడా చిన్న డోర్లు ఉండేటివి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గొల్లం పెట్టేవాళ్ళు. కిందికి వెళ్దాం రండి ఒకసారి, ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడైతే దారి ఉంది కానీ అది దేనికి సంబంధించి అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇందా పైనుంచి చూసిందే మొత్తం శిథిలం అయిపోయింది. సో చూడండి మొత్తం ఎలా అయిందో. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ చిన్న కొలను అయితే ఉంది, చూడండి మీరు ఎంత లోతుకుందో అది. అక్కడ చూడండి, అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, చిన్న గుహలాగా అనిపిస్తుందా మీకు? మేబీ అది తప్పించుకోవడానికో లేకుంటే వాటర్ పోవడానికో ఏమో అర్థమైతే. అక్కడ చూసారు కదా, మనకు ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. అక్కడ వచ్చేసి గట్టమ్మ దేవాలయం, అది చిన్నది. మీరే చూడండి లోపల అంతా ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ప్రతి కోటలోనూ నేను చెప్పినట్టే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి నూనె పోసేవారు, శత్రువుల మీద దాడి చేసేవారు. ఈడ నిలబడి విషబాణాలతోనైతే దాడి చేసేవారు. అది చూపెట్టు. మొత్తం ఆడ నిలబడి అయితే శత్రువుల మీద దాడి చేసేవారు అంట, విషబాణాలతో దాడి చేసేవారు. నేను చెప్పినా కదా, ఎక్కడ ఎవరు ఉంటారు అనేది కూడా తెలియకుండా అయితే కట్టిర్రు.
ఇటు నుంచి చూస్తే ఈ నుంచి కింద పడ్డామంటే దిక్కు కూడా ఉండదు. ఇక్కడ చూస్తారు కదా మొత్తం ఎలా ఉందో. మొత్తం అయితే ఇక అంటే ఎట్లా అయిందంటే మొత్తం శిథిలం అయిపోయింది చాలా వరకు అయితే. బట్ మొత్తం అయితే గడ్డి మొలిచి ఎలా తయారైందో చూడండి. లోపలికి పోతే ఎక్కడ ఏముంటాయో కూడా తెలీదు. మొత్తం కోటను చూడండి, కోటలోకి వెళ్ళి చెట్లు మొలిచినాయి, అది హైలైట్ అసలు. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకైతే రెండో ద్వారం అయితే ఉంది, సింహద్వారం అన్నమాట. ఇక్కడ 2 సింహ బొమ్మలు అయితే ఉన్నాయి, గండ బేరుడంతో కూడి ఉన్నాయి అన్నమాట. 2 కూడా మీకు చూస్తుంటేనే అర్థమవుతున్నాయి. అప్పట్లో ఎట్లా కట్టిర్రో ఏమో మరి తీసుకొచ్చి. ఈ బండారాలన్నీ కూడించాలంటే మాత్రం ఏనుగులతోనే అవుతుంది, మనుషులతో కష్టం. చూద్దాం రండి. ఇక్కడ డిజైన్ ఆర్కిటెక్చర్ కూడా బాగా చేశారు వీళ్ళు, కట్టడాలలోనే హైలైట్. వావ్, ఇక్కడ చూసారు కదా గొల్లలు పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి. పైన కూడా మొత్తం ఇంజస్తో సహా ఉంది. డోర్లు పెద్దగా ఉంటుండే, దీన్ని జరపాలంటే మనం చచ్చిపోవాలి, అంత పెద్దగా ఉన్నాయి. మరి మొత్తం పైన చూడండి ఎలా ఉందో. అప్పట్లో ఇంత డిజైన్ వాళ్ళు చేశారంటే అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఏనుగుల సహాయంతోనే మొత్తం. ఇక్కడ చూసారు కదా మనకైతే ఒక ద్వారం అయితే ఉంది. ద్వారం లోపల చూస్తే సైనికులు ఉండేవాళ్ళు అన్నట్టుగా తెలుస్తుంది మనకైతే. మొత్తం లోపలికి కూడా రండి ఒకసారి, లోపల కూడా ఎంత బాగుందో చూడండి. వీళ్ళు కట్టడాలు మాత్రం హైలైట్. అప్పట్లో ఇంత స్ట్రాంగ్గా కట్టిరంటే గ్రేటే. మొత్తం చూడండి పైన కూడా ఆ డిజైన్ పరంగా చాలా బాగుండే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకైతే ల్యాంప్ పెట్టుకునే వాళ్ళు అప్పట్లో. మన వస్తువులు కూడా ఇక్కడ పెట్టుకునే వాళ్ళేమో. చూద్దాం, ఇలాంటిది ఇంకొకటి అటు సైడ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా పదండి రండి. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉందన్నమాట సైనికులు నివసించడానికి. సో దీంట్లో ఒకటి హైలైట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీని లోపల మనకి బావి కూడా ఉందన్నమాట. చిన్న బావి టైప్లో కూడా నిర్మించారు దీని లోపల. చూడండి ఒకసారి, వాటర్ ఎడికి వెళ్ళి వస్తాయి అంటే ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే ఉంది. ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిన్న హోల్ కనపడుతుంది కదా, మేబీ దాంట్లో నుంచి వచ్చేవి అనుకుంటా వాటర్, దీంట్లోకి నిండేది ఇది. మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉందో. సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది మొత్తం. ఈడ వస్తువులు పెట్టుకునేవారేమో. చూద్దాం ఇంకా బయట, ఇంకా అసలు చాలా తీస్తున్న కొద్దీ ఇంకా బయట పడుతూనే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి దీని లోపల మనకు తెలియని రహస్యాలు. చూద్దాం పదండి ఇంకా. సో మొత్తానికైతే అది కూడా సైనికులకు సంబంధించింది. ఇక్కడ ఇంకో ద్వారం అయితే ఉంది, దీంట్లో ఏముందో చూద్దాం రండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇది చూస్తుంటే వంటశాల లాగా ఉంది. వంటశాలేనా? సో ఇది చూసారు కదా మొత్తం, ఇది వచ్చేసి వంటశాల అన్నమాట. దీని వంటశాలని ఎందుకంటున్నా అంటే ఇక్కడ చూడండి మనకి రుబ్బురోళ్ళు ఉంటుంది చూడు, అట్లా ఉంది రాయి. అప్పట్లో వీళ్ళు కట్టడాలు అట్లా ఉన్నాయి, నిర్మించడం కూడా అట్లే ఉన్నాయి. ఇటు రండి, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఈడ కూడా ఉంది ఒకటి, ఇక్కడ కూడా మనకైతే ఉంది ఇంకొక వంటశాల. చూడండి అసలు మొత్తం ఎలా నిర్మించారు, మొత్తం రాళ్ళతోని. ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ తెలియని, ఇంకా చాలా ఉన్నాయి. రండి. ఇయో ఇక్కడ ఇంకొకటి ఉంది. మై గాడ్, మొత్తం మూడు ఉన్నాయి. ఈడ కూడా మొత్తం సేమ్ డిజైన్. ఇక్కడ పైన చెక్కలతో మొత్తం అసలు స్టాపింగ్ కూడా అంతే బాగుంది. అది మొత్తం గ్రిప్ కోసం పెట్టినట్టున్నారు అక్కడ పైన చెక్కలు కూడా. ఇట్రా అండి, ఓ ఇది చూడండి అసలు, ఇదేదో స్తంభం లాగా ఉంది, పైకి ఎక్కేవాళ్ళు అనుకుంటా. సో ఇక్కడ చూసారు కదా పైన మీరు, ఇక్కడ దీపాలు పెట్టేవారు. ఇదంతా చూస్తుంటే పైన శిథిలమైనట్టు అయితే కనిపిస్తుంది. అక్కడ పైన ఇరిగిపోయినట్టు కూడా మనకైతే ఉన్నాయన్నమాట గుర్తులు. చెట్టు కూడా మొలిచింది దీని లోపల నుంచి, హైలైట్ అదే. ఇక్కడ సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా ఉంది పెట్టడానికి. మొత్తం ఎట్లుందంటే మూవీస్లో చూపెడతాడు చూడండి, దేవాల సినిమా ఉన్నట్టు అట్లనే ఉంది గుహ అంతా. మై గాడ్. సో ఇక్కడైతే ఇంకో ద్వారం ఉంది, బయటికి వెళ్ళే ద్వారం. చూద్దాం లోపల ఇంకేమున్నాయో. ఓ లోపల ఎంత ప్లేస్ ఉందా. సో నాకు ఇప్పుడే తెలిసింది, ఇక్కడ మనకైతే సింహాన్ని బంధించేవారంట. దీని లోపల సింహాన్ని పట్టుకుని బంధించేవారు. చూడండి లోపల ప్లేస్ అయితే ఉంది, కానీ లోపలికి అయితే వెళ్ళడానికి లేదు. మొత్తం లోపలికి ఒకసారి పెట్టు చూద్దాం. ఇప్పుడు ఒకవేళ బయటకు వస్తే నా పరిస్థితి ఉంది అంట. కూడా ఒకసారి అయితే చూడండి,
నాకు తెలిసి ఇక్కడ ఇది వచ్చేసి స్టోరేజ్ ఏరియా అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ధాన్యాలు, నూనె, కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ నిలిపేవారేమో. ఇక్కడ చూడండి ఒకసారి, మట్టి కూడా ఎట్లనో మెరుస్తుంది దగదగ. ఏం మట్టి ఇది చూడండి ఒకసారి, ఎట్లా మెరుస్తుందో మట్టి అంతా. దిగుతుంది ఈడ నిలబడుతుంటే దిగుతుంది. మరి ఇక్కడ ఏమైనా స్వరంగ మార్గం ఏమైనా ఉందా, లేకుంటే మూసేసిర్రా ఏంటా అనేది ఖచ్చితంగా చెప్పలేము. బట్ నేను అనుకోవడం వరకు అయితే ఇక్కడ ధాన్యాలను అయితే నిలిపేవారు. ఒకసారి ఇటు రండి, ఈడ కూడా చూడండి, ఇటు నుంచి ఏదో దారి ఉన్నట్టుంది, మూసుకపోయింది మొత్తము. దారి ఉందా లేకుంటే ఏంటా అనేది ఖచ్చితంగా చెప్పలేము మనం. అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి, ఒకసారి పైకి వెళ్దాం రండి, ఏమున్నాయో చూద్దాం పైన. ఎట్లా ఉందో చూడండి, మొత్తం కవర్ అప్ అయిపోయి చెట్లతోని పుట్లతోని. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఈడ నిలబడి దాడి చేసేవాళ్ళేమో. సరే రండి పైకి వెళ్దాం. ఈడ కూడా సైనికులు నిలబడి దాడి అయితే చేసేవారు. చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కనిపిస్తుంది. ఈ హోల్స్లో నుంచి నూనె వేసేవారు శత్రువుల పైన. దీనిపైన దండయాత్ర వేసి దీని అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఇంకా ఏదో ఉంది, అది కూడా చూద్దాము. 500 మీటర్స్ పైన అయితే కట్టారన్నమాట కోటని. ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో, ఈ వాటర్లో ముసళ్ళు ఉండేటివి అప్పట్లో.